చార్మినార్ పరిధిలో ఉన్న గుల్జార్ హౌస్లో ఈరోజు తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. కనీసం ఏం జరుగుతుందో బాధితులు తెలుసుకునే లోపే ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ ఘటన జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు అందరూ రియాక్ట్ అయ్యారు. ఇప్పటివరకు 17 మంది మృతులు ఉన్నట్టు సమాచారం వచ్చింది. ఇందులో 2 చిన్నారులు కూడా ఉన్నారు, మహిళలు కూడా ఉన్నారు. అయితే బాధితుల్లో చాలామంది అగ్నిమాపక సిబ్బంది రావడానికి చాలా ఆలస్యం చేశారని, అందువల్లనే మృతుల సంఖ్య జరిగింది చిన్న ప్రమాదం అయినప్పటికీ మృతుల సంఖ్య పెరగడానికి అదే కారణమని వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఈ సందర్భంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా స్పందించారు. ప్రధానమంత్రి సహాయ నిధి నుండి ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించారు. అలాగే ఈరోజు మధ్యాహ్నం తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ఘటనా స్థలాన్ని పర్యవేక్షించారు. అలాగే ఇక్కడున్న బాధితులకి ప్రభుత్వం అండగా ఉంటుందని, అలాగే నష్టపరిహారంగానే అన్ని విషయాల్లో తాము బాధ్యత తీసుకుంటామని కూడా ప్రకటించారు. ఈ ఘటనకు ప్రధాన కారణం ఫస్ట్ ఏసీ కంప్రెషన్ ఫెయిల్యూర్ అయినప్పటికీ కూడా అధికారికంగా షార్ట్ సర్క్యూట్ ఫెయిల్యూర్ వల్లే ఈ అగ్ని ప్రమాదం సంభవించిందనే అధికారిక ప్రకటన అయితే ఇప్పటివరకు వచ్చింది. గతంలో తెలంగాణలో చాలా అగ్ని ప్రమాదాలు జరిగినప్పటికీ ఇంత స్థాయిలో 17 మంది మృతి చెందేటువంటి స్థాయి అయితే ఇప్పటివరకు నమోదు కాలేదు. ఇది మాత్రం నిజంగా ఒక భారీ ప్రమాదంగానే పరిగణించాలి. ఎందుకంటే జరిగింది చిన్న ప్రమాదం అయినప్పటికీ ఎర్లీ మార్నింగ్ తెల్లవారుజామున జరగడము, వాళ్ళందరూ అది గ్రహించలేకపోవడం, దీనివల్లనే కొంత వాళ్ళు రియాక్ట్ అయ్యి ఆ సహాయాన్ని కోరుకునే లోపలే జాప్యం జరిగింది. ఏదేమైనప్పటికీ ప్రభుత్వం కూడా రెస్పాన్సిబుల్గా వెంటనే రెస్పాండ్ అయ్యి సెంటర్ నుంచి స్టేట్ వరకు కూడా ఆ సహాయం, ఆ చర్యల విషయంలో కావచ్చు, బాధ్యత విషయంలో కావచ్చు అండగా ఉండడం మాత్రం కొంత అభినందనీయ విషయమే. సో ఈ ఘటన జరిగిన తర్వాత ఇటువంటి అగ్ని ప్రమాదాలు ఇక ముందు తలెత్తకుండా ఎటువంటి జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.